చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాయలసీమ పెట్టుబడిదారుల దగ్గర తీసుకున్నావో బహిరంగపరచు. మొన్న సాయంత్రం మీ ఇంట్లో ఆంధ్ర కమ్మ పెట్టుబడిదారుల సమావేశం జరిగింది, మాకు తెలుసు. బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ పెట్టుబడిదారుల సమావేశం జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి తెలంగాణ అడ్డుకోవడం కోసం నీకు ముందు పెడదామని ఆలోచన చేసి ఇవాళ ముందు పెట్టారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకున్నావో ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని ఆపడం కోసం నువ్వు చేస్తున్న కుట్రలేదో బహిరంగపరచు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గ్రామ కార్యకర్త నుంచి ఇవాళ రాష్ట్ర నాయకుల ద్వారా పూర్తిగా రాజీనామా చేసి బయటకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది రిజైన్లు చేసి ఉద్యమాలు చేస్తున్నారు. అదేవిధంగా రాయలసీమ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక్కటి చెప్పదలుచుకున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోతున్నది. ఎవరు మిమ్మల్ని అడ్డుకోలేరు, మిమ్మల్ని మభ్య పెడుతున్నారు. మీ హక్కులు ఏం కావాలో కేంద్ర ప్రభుత్వం దగ్గర అడుక్కోండి. తెలంగాణ ఉద్యమాన్ని ఆపే శక్తి ఎవరికి లేదనే వాస్తవాన్ని గమనించాలని చెప్పి ఆ ప్రజలకు కోరుతా ఉన్నాను. అదేవిధంగా రోసయ్య గారు, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, అట్లా గమనించండి. ఆంధ్రాకు పోదలుచుకుంటే రిజైన్ చేసి వెళ్ళిపోండి. కానీ పరిశ్రమలు పోతున్నాయి, ఇవాళ ఉద్యోగాలు పోతున్నాయి. ఇవాళ ఈ ఉద్యమాన్ని ఆపేయాలనే కుట్ర తప్పితే ఖబర్దార్ రోసయ్య దాని మూల్యాన్ని చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది, వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చిన్ని కులం నుంచి మొదలు పెడితే బ్రాహ్మణం దాకా తెలంగాణ ప్రజలంతా 4 కోట్ల మంది ఏకమై పోరాడుతున్నారు. ఈ వాస్తవాన్ని గమనించకుంటే కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం టైం కార్డు ప్రోగ్రాం ప్రకటించకుంటే ఈ ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుందనే విషయాన్ని గమనించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, మనం ఆవేశపడకూడదు. ఇప్పటిదాకా ఏదైతే శాంతియుత పోరాటాన్ని నడిపించినామో అదే పద్ధతిలో ముందుకు తీసుకెళ్దాం. కేంద్ర ప్రభుత్వం కనుక ఎక్కి జరిగితే ఖచ్చితంగా ముందుకు పెట్టే పద్ధతిలో మనం పోరాటం ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ కాళ్ళ దండం పెడుతూ ముగిస్తున్నాను.